ద్వారపూడిలో జరిగిన పరువు హత్య కేసుకి సంబంధించి డీటెయిల్స్ తెలిపేందుకైతే ప్రస్తుతం సీఎం అంటున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ రాత్రి ఏ సమయంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది? అసలు ఏం జరిగిందండి? రాత్రి ద్వారపూడి నుంచి మా పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ గారికి సుమారుగా 11:50 ఆ టైంకి ఎవరో పోలిపల్లి సూర్యప్రకాష్ అనే వ్యక్తిని వాళ్ళ 10th క్లాస్ క్లాస్‌మేట్‌ని కులాంతర వివాహం చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి యొక్క అన్నయ్య ప్లస్ తమ్ముడు వాళ్ళకి నచ్చక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుని ఒక బండరాడు లాంటిదండి కంకర రాడుతో పెద్ద రాడుతో కొట్టడం వల్ల ఇక్కడ స్పాట్ రక్తం మడుగులు ఉన్నాయని చెప్పేసి ఆ, సమాచారం మేరకు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇమీడియట్గా మేము కూడా సీన్లోకి వెళ్ళాం. అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి ఆవిడకి ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడి నుంచి పారిపోయారని చెప్పడం జరిగింది. దాని మీద ఎవరైతే మృతుడి యొక్క తండ్రి పూలపల్లి సత్యనారాయణ పేరు మీద కేసు మండపేట రోడ్లో పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసుకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు అదుపులో తీసుకున్నారు సార్? ఇంకా లేదండి, ప్రస్తుతానికి అబ్స్కాండింగ్లు ఉన్నారు. ఈ దర్యాప్తు అయిన తర్వాత దాన్ని తీసుకోవడం జరుగుతుంది. సార్ అంటే ఈ ప్రేమ వ్యవహారం సంబంధించి ఆవిడ డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు. సో ఉదయం పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. అసలు అది ఎంతవరకు? ఆవిడ ఈ డిప్యూటీ తహసీల్దార్గా రాయవరం ఆ మండలంలో పనిచేస్తున్నారని చెప్పి తెలిసింది. నిన్న ఉదయమే వీళ్ళు అన్నవరం టెంపుల్ దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుని రాత్రి అరౌండ్ 11:30 టైంకి వచ్చారని చెప్పి తెలిసింది. సార్ ఆవిడ స్టేట్మెంట్ కానీ ఏమైనా ఇచ్చారా? అంటే ఇప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరగడం కానీ దీన్ని చేసుకోవద్దని చెప్పడం కానీ ఎట్లాంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయని ఆవిడేమైనా చెప్పారు? ప్రస్తుతానికి అది ఇన్వెస్టిగేషన్లో ఉందండి. ఇంకా ఆవిడ స్టేట్మెంట్ ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే ఏపీ ఆర్ఎఫ్ఎస్ఎల్ టీం మంగళగిరి దగ్గర నుంచి ప్లస్ రాజమండ్రి మన ఈస్ట్ గోదావరి జిల్లా పోలీస్ దగ్గర నుంచి క్లూస్ టీం కూడా రావడం జరిగింది. కొన్ని వివరాలు అయితే సేకరిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఈ దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నాం. ఇప్పుడు సంధ్యకు సంబంధించి ఏమైనా ప్రొటెక్షన్ అయినా ఏర్పాటు చేశారు సార్? ఆవిడకి కూడా ఏమైనా థ్రెడ్ ఉందా? ప్రస్తుతానికి ఏంటంటే రెండు కులాల మధ్యనే ఇష్యూస్ ఏమైనా అవుతాయి ఉన్న ఉద్దేశంతో ఎక్కడైతే సంజ అనే ఆవిడ ఉంటుందో జడ్మెంట్పూడి దగ్గర కూడా అక్కడ మన పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యాజ్ వెల్ ద్వారపూడిలో కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది కేసు డీటెయిల్స్ చూసుకున్నట్టయితే కులాంతర వివాహం నచ్చకే కుటుంబ సభ్యులు అన్నయ్య తమ్ముడు సంధ్యకు సంబంధించిన అన్నయ్య తమ్ముడు కూడా అతనిపై సూర్యప్రకాష్పై దాడి చేసి చంపినట్లుగా తెలిసింది. అయితే కులాంతర గొడవలు జరగకుండా అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే రెండు చోట్ల కూడా ఇటు ద్వారపూడి కావచ్చు, ఇటు పక్కన అమ్మాయి ఇంటి దగ్గర కావచ్చు పూర్తిగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్టయితే సీఏ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్ దిట్టి.